మిత్రులారా, రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో కూడా. సో శిల్పకళా వేదికగా భూభారతి పోర్టల్ని, భూభారతి చట్టాన్ని రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సో మనం చూసాం ధరణిలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఆ, ఆత్మహత్యలు, హత్యలు, కోర్టులు చాలా చూసాం అందులో జరిగినవి. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ అధికారులే ధరణి పోర్టల్లో ఉన్న లోపాలని దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని అవకాశంగా మార్చుకొని ఎన్నో భూములు, వేల భూములు కొల్లగొట్టిన సంఘటనలు చూసాం. దాని మీద కొంత న్యూస్ కూడా రాశాను నేను చాలా. సో ప్రముఖ ఒక దినపత్రికలో. అలాగే భూభారతి ఇప్పుడు ఏమన్నా భూభారతి అయినా కనీసం రైతులకు బువ్వ పెడుతుందా అనే శీర్షికతో కూడా నేను ఒక ప్రధాన పత్రికలో ఆర్టికల్ రాయడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు భూభారతి అందులోని లోపాలను తీసేసి దాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తాను ధరణి అని చెప్పాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు. సో ఆయన సీఎం అయ్యారు, ఇప్పుడు భూభారతిని తీసుకొస్తున్నారు. సో ధరణిలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సంపూర్ణంగా, సమూలంగా తీసేసి చక్కగా ఈ పోర్టల్తోనైనా రైతుల జీవితాలు బాగుపడతాయా, సో ఆ దిశగా టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని కోరుకుందాం. రేవంత్ రెడ్డి గారు రైతులండి, రైతులు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. దయచేసి భూభారతి పోర్టల్ అయినా సజావుగా, సక్రమంగా, నీతిగా, నిబద్ధతగా సాగేలా చూడండి సార్. ఆల్ ద బెస్ట్.